ఏపీ స్టేట్లో ప్రజలకు పట్టినటువంటి దరిద్రము టీడీపీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, దొంగల పార్టీ, మోసాల పార్టీ, బూడిద పార్టీ, గొడ్డలి పార్టీ, ప్రజలకు మోసాలు చేసే పార్టీ. ఈ పార్టీ ఇన్ని మాటలు ఎందుకు అంటున్నానంటే, ఈ పార్టీలో జరిగేటటువంటి అవకతవకలు చూస్తే విద్యార్థులకు అన్యాయం చేశారు, రైతులకు అన్యాయం చేశారు, 50 ఏళ్ళ పెన్షను అన్యాయం చేశారు, సూపర్ 6లు అన్యాయం చేశారు, ప్రజలందరికీ మోసాలు చేస్తున్నారు. విద్యార్థులనైతే అడ్డగోలుగా చదువు లేకుండా పేద విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్లకు తిండి లేవు, తీర్థాలు లేవు. ఇకపోతే ఎక్కడ చూసినా ప్రతి వ్యవస్థను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఉంది. ఆర్టీసీ అయితేనే, ల్యాండ్ రెవెన్యూ, రికార్డ్ రెవెన్యూ, రిజిస్టర్ ఆఫీసులు మరియు పోర్ట్లు, కాలేజీలు, హాస్పిటళ్ళు, ప్రజలను కూడా రేపో మాపో ప్రైవేట్ పరం చేయడానికి వీళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి వస్తున్నారంటే అర్థమేమి? విద్యార్థులు రోడ్డుపైకి వస్తున్నారు, డిఎస్సి వాళ్ళు రోడ్డుపైకి వస్తున్నారు, అలాగే రైతులు రోడ్డుపైకి వస్తున్నారు, అలాగే కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు కూడా నీకు పోటీగా బయటకు వస్తున్నారు నువ్వు చేసే అన్యాయానికి. ఇప్పటికైనా ఆలోచించు. కూటమి ప్రభుత్వము ఎంత దరిద్రంగా తయారైపోయిందంటే ఏపీ ప్రజలను అడిగితే మీకు తెలుస్తుంది. ప్రజలకు చెప్పేదేమో అన్ని సొల్లు కబుర్లు, చేసేదేమో అన్ని శ్రీరామ నీతులు, మరేమో ఎటు పోయినా ఏమి చేసినా జనాలకు మోసాలు చేయడానికే చంద్రబాబు పుట్టాడని, లోకేష్ అయితే సవాల్ తొడగొడతాడు, మిస్సం దూగుతాడు. జగన్మోహన్ రెడ్డిని ఎక్కడైనా రమ్మన్, డిఎస్సి పైన నేను మాట్లాడడానికి సిద్ధం అంటాడు. మీరేమో కుస్తీ పోటీలకు పోతున్నారా? జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇద్దరు కలిసి ఏమన్నా కుస్తీ పోటీలో ఇసుక తీసుకొని, మట్టి తీసుకొని, ఆ పక్క ఈ పక్క రుద్దుకొని సవాలని తొడగొట్టుకుంటూ మిస్సాలు దువ్వుకుంటున్నారా? ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నీవు దానికి కాబోయే జీవితంలో కాబోయే సీఎం కావాలని నీ ఆశతో ఉన్నావు. విద్యాశాఖ మంత్రివి నీవు నీతి నిజాయితీగా ఆయన అడిగిన దానికి సవాల్ చేస్తూ సిబిఐకి ఏమన్నాడు, ఇచ్చేయి, తప్పేముంది? నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తానే మీకు భయం వస్తుందా? ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా ఆయన ప్రతిపక్షం రూల్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయనకు 11 సీట్లు వచ్చినా ఇప్పుడు 164 సీట్లు ఆయనకు, మీ 11 సీట్లు ఉన్నట్లుగా ఉంది. ఆయనను చూసి మీకెందుకయ్యా అంత భయం? జగన్మోహన్ రెడ్డి అనే శక్తిని చూసి మీరు పారిపోవద్దు, నిలబడి మాట్లాడండి, మీ నిజాయితీని నిరూపించుకోండి. ఇప్పటికైనా ప్రజలకు మేలు చేయమని నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ.